నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ కన్నెర్ర, నాగర్ కర్నూలులో బైక్ ర్యాలీ. వెంకయ్య కాలనీలో ఉపాధి కూలీల సమావేశం, స్థానికులకు పట్టాలు ఇవ్వాలంటూ IFTU డిమాండ్. పొద్దుటూరులో వైఎస్ఆర్ హెల్త్ అర్బన్ ఆసుపత్రికి భూమి పూజ, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్న ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. గ్రూప్స్ కానిస్టేబుల్ పోస్టులను పెంచాలని SFI డిమాండ్. విజయవాడలో ఆందోళన, అరెస్ట్ చేసిన పోలీసులు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ధర్నా, మద్దతు పలికిన నవతరం పార్టీ. ఇక డీటెయిల్ చూస్తే బాపట్ల మండలం వెదుళ్లపల్లి పంచాయతీ పరిధిలోని వెంకయ్య కాలనీలో ఉపాధి కూలీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల మండల IFTU నాయకురాలు శివపార్వతి మాట్లాడుతూ గ్రామీణ కూలీలు ఉపాధి లేక వలసబాట పట్టారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులపై ధరల భారం మోపుతున్నాయన్నారు. దశాబ్ద కాలంగా ఉంటున్న కాలనీ వాసులకు జీవో నెంబర్ 463 పరిధిలో పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో POW వెదుళ్లపల్లి పంచాయతీ నాయకులు మిరియా, కృపమ్మ, సయ్యద్ బాజీ, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు ప్రజల్ని బతకలేని పరిస్థితికి నెట్టివేసింది. ఎందుకంటే ఈ రోజున అమ్మపోతే అడవి, కొనబోతే కొరివిలాగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెరిగిన ధరలను ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. 463 జీవో ప్రకారం కొల్లా వెంకయ్య గారి కాలనీకి మా పట్టాలు మంజూరు చేయాలి. అట్లాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి. నడవటానికి రోడ్డు లేని పరిస్థితి, దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే కుటుంబాలకు వచ్చి కరోనా వల్ల ఉపాధి కోల్పోయి ప్రతి కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వాలను అందించమని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే కొల్లా వెంకయ్య గారి కాలనీకి త్రాగునీరు అందించాలి. అట్లాగే ఈ నడవటానికి కూడా నడవలేని ఈ పరిస్థితి, దయనీయ పరిస్థితిని ఒకసారి అధికారులు వచ్చి పరిశీలన చేసి రోడ్లు వెంటనే మంజూరు చేయాలి. ఈ కరోనా కుటుంబాలలో చనిపోయిన బాధితులకి 5 లక్షల ఎగ్జిబిషన్ చెల్లించాలి. నిత్యావసర ధరలు పెరిగిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కడప జిల్లా పొద్దుటూరులోని 18వ వార్డులో వైఎస్ఆర్ హెల్త్ అర్బన్ ఆసుపత్రి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిందన్నారు. డబ్బు లేని కారణంగా ఏ పేదవాడు బాధపడకూడదనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, బంగారు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పాలంటే కాన్సెప్ట్ డిగ్రీ కళాశాల వరదరాజరెడ్డి గారి కాలేజీలో నెలకు 4,05,00,000 బాడీ చెల్లించి అక్కడ ల్యాబ్ను కానీ అక్కడ తరగతి గదులు కానీ ఉపయోగించుకుంటున్నారు. ఆ పరిస్థితి లేకుండా ఒక విద్యార్థులకు కావాల్సినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఎటువంటి సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు, అది తరగతి గదులు కావచ్చు, ల్యాబ్ కావచ్చు, మిగతా అన్ని విషయాలలో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాల కోసం 130 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు. అందులో మొదటి విడత 66 కోట్లు, అది ఆల్రెడీ ఒక పని ఇప్పటికీ శాంక్షన్ కూడా చేసింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా అయిపోయింది ఆ పనికి. ఇది 3వ పని. 4వది రామేశ్వరం పెన్నా మీద బ్రిడ్జి. అంటే రామేశ్వరం ఎట్ల నుంచి వదలపక్క వేదానికి పెన్నా రివర్ ద్వారా ఎప్పుడు నీళ్ళు వచ్చినా కానీ, నిన్న కూడా 4 నెలల కిందట వాటర్ వస్తే రోడ్డు అంతా కొట్టుకొని పోయింది. మనం రాకపోకలు స్తంభింపజేసి తిరుగుకొని పోవాల్సి వచ్చింది. త్యాగరాజరెడ్డి కళ్యాణ మండపం దగ్గర నుంచి RTPకి పోవాలన్నా, అటుపక్క భూములకు పోవాలన్నా, అటుపక్క శ్రీదండూరు కానీ, ఇల్లూరు కానీ, మాలపాడు కానీ, ధర్మల్ కానీ,
లేకుంటే ఆ తర్వాత ఉక్కు ఫ్యాక్టరీకి పోవాలన్నా కూడా ఇటు తిప్పుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఉండకుండా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఆర్టీపీపీకి, ఉక్కు ఫ్యాక్టరీకి, తర్వాత పల్లెలకు పోవడానికి కానీ ఇప్పుడు ప్రధానంగా మనం 6,000 మంది 8,000 మందికి ఇల్లు కట్టిస్తున్నాం. వారి సౌకర్యార్థం కానీ పెన్నా రివర్ మీద ఒక బ్రిడ్జి 52 కోట్ల రూపాయలు, దానికి కూడా ఆయన రేపు టెంకాయ పెట్టబోతున్నారు. ఇది కాకుండా కాలువలు కాకుండా, పైప్ లైన్ కాకుండా, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాకుండా, పెన్నా బ్రిడ్జి కాకుండా మరొకటి కూడా ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమానికి ఆ పని కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి భూమి పూజ చేసి టెంకాయ పెట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు 40-50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తారు. మేము ఏవైతే పనులు ఆయనకు రిక్వెస్ట్ చేసినామో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన పనులు అవన్నీ కూడా. ఇక రెండవది, వీటితో పాటు మేము ప్రధానంగా కోరిన అభివృద్ధి కార్యక్రమాలు 2. వీటితో పాటు వీటికంటే మించి కూడా ప్రధానంగా కోరినాయి. ఒకటి మార్కెట్, ఒకటి బస్ స్టాండ్. మార్కెట్ కూడా 44 కోట్లతో డిపిఆర్ రెడీ చేసినాం. 2-3 రోజుల్లో మంగళవారము, బుధవారము ప్రజల సమక్షంలో మున్సిపల్ ఆఫీసులో దాన్ని ప్రదర్శన చేస్తాం, చూపిస్తాం. ఏ విధంగా మేము మార్కెట్ కట్టబోతున్నాం, శివాలయం ఎదుగుతున్నది, దాన్ని ప్రజల్ని పిలుస్తాం, వ్యాపారస్తులు పిలుస్తాం. ఈ సమావేశానికైనా కానీ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు మార్కెట్ను. ఇక మాజీ పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో మహాచండీ యాగం నిర్వహించారు. అనంతరం మీడియాతో హనుమంతరావు ఆరోగ్యం కోసం ఈ యాగం చేయించామన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతయే. ఇక గ్రూప్స్ కానిస్టేబుల్ పోస్టులను పెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు విజయవాడలో భారీ ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొంతమంది గాయపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు కొంతమంది ఎస్ఎఫ్ఐ నేతలను అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జగ్గైపేట మండల కార్యదర్శి ప్రణయ్ తేజ, నందిగామ మండల కార్యదర్శి గోపీనాయక్, డివైఎఫ్ఐ నాయకులు సురేష్, హుస్సేన్, ఎస్ఎఫ్ఐ నాయకురాలు ప్రణీత, పూర్ణచంద్రిక, భార్గవ్, ఏకొండూరు మండల కార్యదర్శి కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడా లేరు. మీకు ఒక యువత పదం ఉంది, నేను మడమ చెప్పను మాట తప్పను. మరి నిరుద్యోగుల విషయంలో ఎందుకు మాట తప్పారు? మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు మడమ చెప్పొద్దు, మాట తప్పొద్దు. ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీ పోస్టులు మొత్తం భర్తీ చేయాలి. అదేవిధంగా నూతన ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తున్న నేపథ్యంలో టీచర్లు ఎక్కడా లేరు. 800 పాఠశాలకు ఒక టీచర్ ఉన్నాడంటే ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిఎస్సిని వెంటనే విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది బీఈడీ చేసి డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏజ్ అయిపోతూ ఉంది.
వాళ్ళ రోదన అరణ్య రోదన కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి, వయస్సు సడలింపుని పెంచాలి, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో పోస్టులు మొత్తం భర్తీ చేయాలి. నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాల ఏదైతే ఉందో ఆ ప్రకటనని వచ్చేటట్టు చేయాలనేది కూడా మేము డివైఎఫ్ఐగా ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాం. ఈరోజు బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఈ బైక్ ర్యాలీని అడ్డుకుంటే మేము రాబోయే రోజుల్లో మా నిరసనని తీవ్రతరం చేసి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామనేది కూడా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కార్యదర్శి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టు భర్తీ చేయాలి, డిఎస్సిని విడుదల చేయాలి, ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో పోస్టు భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇవాళ రేపు ఎల్లుండి బైక్ యాత్ర మేము నిర్వహించబోతా ఉన్నాం. ఈ బైక్ యాత్ర ఈరోజు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బైక్ యాత్రకు పర్మిషన్ లేదు, మీరు ఎవరన్నా బైక్ యాత్ర మీరు నిర్వహిస్తే మీ మీద కేసులు నమోదు చేస్తామని చెప్పి చాలా దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు నిరుద్యోగుల్ని మేము ఆదుకుంటాం, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే లక్షల్లో పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 10,000 పోస్టులు మాత్రమే భర్తీ చేసి తూతూ మంత్రంగా ఈరోజు చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ ఉంది రాష్ట్రంలో. అందుకని మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగులను ఆదుకోవాలి. లేని పక్షంలో 19వ తారీఖు జరుగుతున్నటువంటి ఇల్లు సీఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం. దానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మేము ఏదైతే ఈ బైక్ యాత్ర సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నామో డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా దీన్ని వెనకడిగేసే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం. ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ కన్నెర్ర చేసింది. ఇందుకు నిరసనగా నాగర్ కర్నూలు బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ మోదీ హయాంలో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి తలెత్తిందన్నారు. ఇప్పుడు డిప్యూటీ సభ్యురాలు శ్రీమతి రోహిణి గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. ఈరోజు నిరసన కార్యక్రమానికి చేసినటువంటి గ్రామం నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏఐసిసి పిలుపు మేరకు, మన రేవంత్ అన్న పిలుపు మేరకు ఈరోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రజలు ఇప్పుడు బతకడానికి చాలా కష్టాల్లో ఉన్నారు. వారికి ఇంకా ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కష్టాలు ఇంకా తెస్తుంది. ఈ రోజు వాడే నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతూ పోతున్నారు. వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆరోపించారు. వీఆర్ఓలకు 21,000 వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం అన్యాయమన్నారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓలు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు మద్దతు పలికారు. కార్యక్రమంలో అనిల్, రావు, శ్రీకృష్ణదేవరాయలు, సిపిఎం నేత సుబ్బారావు పాల్గొన్నారు. కనీసం వేతనం 21,000 ఇవ్వాలి, కనీసం వేతనం 21,000 ఇవ్వాలి. సహాయకుల సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వీఆర్ఏలకి 21,000 వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నామినీలను వీఆర్ఏలుగా నియమించాలనేటువంటి ఒక ఆందోళన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వీఆర్ఏలు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మరి చిలకలూరుపేటలో గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అధ్యక్షులు ప్రభాకర్ రావు గారు, అట్లానే ప్రధాన కార్యదర్శి రోసయ్య గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు పౌలేష్ గారు, తర్వాత కొరగంటి సంగయ్య గారు, అట్లానే వెంకటరత్నం గారు, మరి గౌరవ అధ్యక్షులు వై నేతాజీ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నటువంటి
పరిస్థితి ఒకసారి మనం ఆలోచిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వంలోకి రాగానే ఈ కార్యక్రమం వీళ్ళు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లు నేను అమలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అంశాల్లో ఏ విధంగా మడమ తిప్పారో, అన్ని విషయాల్లో ఏ విధంగా మాట తప్పారో, అదేవిధంగా వీఆర్ఏల విషయంలో కూడా కనీసం ఈ అంశాన్ని చేయాలి. వీళ్ళు గ్రామ స్థాయిలో కష్టపడతా ఉన్నారు వీఆర్ఏలు, వీళ్ళు లేకపోతే ప్రభుత్వం లేదు అనేటువంటి ఒక ఆలోచన, ఒక స్పృహ కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం వారికి మద్దతుగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ 21,000 రూపాయలు వేతనం ఇవ్వాలనేటువంటి దాన్ని, నామినీలను వీఆర్ఏలుగా నియమించాలనేటువంటి డిమాండ్ను నవతరం పార్టీ సంపూర్ణంగా సపోర్ట్ చేస్తూ ఉంది. అట్లాగని మరి ఈ శిబిరానికి చిలకలూరుపేట సిపిఎం పార్టీ మరి కార్యదర్శి మరి పోపూరు సుబ్బారావు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నేతలు, అన్ని రాజకీయ పార్టీ నేతలు కూడా సంఘీభావం తెలియజేసినందుకు వేతనాలు ఇవ్వాల్సి వచ్చేసరికి ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కానివ్వండి, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానివ్వండి, వీళ్ళే గ్రామాల్లో తిరిగి అందరికీ అందజేయాల్సినటువంటి బాధ్యతను కూడా ఇస్తూ ఉన్నారు. అంటే రోజువారీగా వచ్చేటువంటి చాకరి కాక అదనపు నిర్ణయాలు ఏవైతే ప్రభుత్వాలు చేస్తారో ఆ నిర్ణయాల అమలు కోసం వీళ్ళు ఉపయోగించుకున్నారే కానీ ఈరోజు వేతనాలు పెంచేదానికి మాత్రం సిద్ధంగా కనపడలేదు ప్రభుత్వం. అందుకే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు ఈ నిరసన దీక్షలు ప్రారంభించారు. 21,000 రూపాయలు కనీస వేతనంగా లేకపోతే జీవించడం కష్టం అని చెప్పని సుప్రీంకోర్టు కూడా ఆమోదించడం జరిగింది. అట్లాగే అంతర్జాతీయ కార్మిక సంఘం కూడా 21,000 ఇవ్వకపోతే జీవనం చేయడం కష్టం, కుటుంబ నిర్వహణ కష్టం అవుతుందని చెప్పారు. ఉన్నటువంటి మరి ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో 3 రోజుల పాటు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అట్లాగనే రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామ రెవెన్యూ సహాయకులు చేపట్టినటువంటి ఉద్యమానికి నవతరం పార్టీ నుంచి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మడమ తిప్పారో ఈ విషయంలో కూడా అదేవిధంగా వీళ్ళని నామినీలుగా నియమించేటువంటి విషయంలో వారు మడమ తిప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. తక్షణమే ఏదైతే ఈ వీఆర్ఏల సంఘం చేపట్టినటువంటి ఉద్యమం డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ ఐక్యత కనీసం వేతనం 21,000 ఇవ్వాలి, కనీసం వేతనం 21,000 ఇవ్వాలి. సహాయకుల సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలోని పొలిమేర శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అన్నదానం జరిగింది. కరోనా కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఆలయంలోని కాకతీయ సత్రంలో 250 మందికి అన్నదానం చేశారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంకొల్లు మండల కమిటీ సభ్యులు, ఉప మండల మహిళా సభ్యులు, ఒంగోలు డివిజన్ ధర్మ ప్రచారక్ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యాలయ ప్రముఖ్ రాజశేఖర్, ఇంకొల్లు మండల ధర్మ ప్రచారక్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇక నిరుద్యోగి కొండల ఆత్మహత్య బాధాకరమంటూ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలపేట మండలం తాటిపర్తిలోని కొండల తల్లిదండ్రులు వెంకటమ్మ రాములు ఆయన పరామర్శించారు. ₹1,00,000 మేర ఆర్థిక సహాయం అందజేశారు. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాని పని అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచామన్నారు. ఆత్మహత్యలపై రాజకీయం చేయొద్దని విపక్షాలకు సూచించారు. ఎకరాలకు నీళ్లు తెచ్చి ఈ నియోజకవర్గంలో ఉండే లక్షలాది మంది ప్రజలకు ఉపాధి కల్పించిన పని అంటే గది. సర్కార్ నౌకరి అంటే ఇంటింటికి సర్కార్ నౌకరి, సర్కారుగా దేవుడు కూడా ఇవ్వలేడు. కాబట్టి ఉపాధి అవకాశాలను ప్రభుత్వం విరివిగా పెంచింది. ఆ ఉపాధి అవకాశాలను వాడుకోవాలి. చదువు విజ్ఞానం కోసం ఓదాన్ తర్వాత ఏదో ఒక ప్రయత్నం చేస్తూ పోవాలి. ఖచ్చితంగా ఒకటి కాకపోతే ఒకటి తగ్గుతుంది. ఆశగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి. మనసు కష్టం చేసుకొని చిన్నపుచ్చుకొని చేసుకుంటే ఇప్పుడు ఇంత అనర్థం ఆయన అదే కదా. అదే ఆయన ఎంతసేపటికి అట్లా ఆలోచించి మా అమ్మ నాయన కష్టం నేను ఆ రోజు ప్రయత్నం తెచ్చుకుంటాను. ఆయన అంటే తొలిగిపోదు నా పక్కన పెట్టుకుంటా. నాకున్న ఒక్కడైనా సరే నేను కూర్చొని కాపుతాను తెచ్చిన నా ఏం లేదు. తెలుసో తెలియకుండా అవగాహన ఉందో లేకుండా నోటిఫికేషన్ గురించి మాట్లాడదు. నోటిఫికేషన్ 7 ఏళ్ళు చేసేలోనే ఫలితం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు గవర్నర్ దంపతులకు కేసీ తాండాలో ఘనంగా స్వాగతం పలికారు. తొలుత శివగంగా ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కేసీ వ్యాక్సిన్ వేయించుకున్నారు. జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, సిపి మహేష్ భగవత్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో నుంచి మేడం ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు 12 మంది, అదేవిధంగా డెలివరీ అయిన వాళ్ళు 8 మెంబర్స్ మేడం. టోటల్ మా యొక్క జనాభా 941 మేడం. వీరందరూ చాలా కష్టపడుతున్నారు మేడం. ప్రజలందరూ వారికి ఉపాధి, విద్య, వైద్యం చాలా ఇంపార్టెన్స్ మేడం. అది మా సబిత మీ అందరికీ ధైర్యం చెప్పడానికి కేసీ తండ్రకు వచ్చాను. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోండి. అందరి ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకుంటే మనం అందరం కోవిడ్ ను జయించవచ్చు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. అందరికీ. ఇక విశాఖ మేయర్ అరి వెంకట కుమారి నిర్వహిస్తున్న డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి విశేష స్పందన కనిపించింది. జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 40 ఫోన్ కాల్స్ వచ్చాయి. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ విశాఖ వాసులు మేయర్ను కోరారు. ఈ సందర్భంగా మేయర్ కుమారి మాట్లాడుతూ ప్రజల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలంటూ సోమవారం అందిన విజ్ఞప్తుల్ని మేయర్, కమిషనర్లు ఆయా విభాగాధిపతులకు పంపించినట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం గంటపాటు సాగింది. ఓకే డెఫినెట్లీ. హలో చెప్పండి సార్. మీ మేయర్ చెప్పండి, మాట్లాడుతున్నారు చెప్పండి. నమస్తే సార్ చెప్పండి. మీ వార్డ్ నెంబర్ సార్ చెప్పండి సార్. ఓకే చెప్పండి.
మెయిన్ టెంపుల్ కూడా క్లీనింగ్ ఉంటుంది కంప్లీట్ గా అసలు చాలా రెగ్యులర్ గా ఉంటుందండి ఇక్కడ క్లీనింగ్ చేయడం క్లీనింగ్ చేయడం సార్ ఈ రోజే పంపించి సంబంధిత అధికారిని మీ ప్రాబ్లమ్ రెక్టిఫై చేస్తాం సార్. మేడం ఇంకా కొన్ని ఉన్నాయి మేడం. అది ఏంటంటే ఫస్ట్ అక్కడ ఈ ఓపెన్ ల్యాండ్ వల్ల అది అవుతుంది సార్. ఓకే సార్ సంబంధిత అధికారిని పంపిస్తాం సార్ అక్కడికి, మీ ఇంటికి పంపిస్తాం. ఓకే హలో చెప్పండి అమ్మా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ కన్నెర్ర, నాగర్ కర్నూలులో బైక్ ర్యాలీ. వెంకయ్య కాలనీలో ఉపాధి కూలీల సమావేశం, స్థానికులకు పట్టాలు ఇవ్వాలంటూ ఐఎఫ్టియు డిమాండ్. పొద్దుటూరులో వైఎస్ఆర్ హెల్త్ అర్బన్ ఆసుపత్రికి భూమి పూజ, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్న ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. గ్రూప్స్ కానిస్టేబుల్ పోస్టులను పెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్, విజయవాడలో ఆందోళన, అరెస్టు చేసిన పోలీసులు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ధర్నా, మద్దతు పలికిన నవతరం పార్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.